ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశోవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ఉగాది వేళ విశేషంలా కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. జానకిరామ అంశ యోగం బలం, తెరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం, తలించిన యోగ బలం, నమ్మిన పని జయమా అపజయమా, అనుకున్న కోరిక అవుతుందా కాదా, అడవ పడుతుందా లేదా చూడు. కుంభరాశి వారి జాతకానికి వచ్చింది జ్ఞానదేవత, సరస్వతి దేవత, సంగీత దేవత, అలాగే మాత్రం విద్యాకారకురాలు శ్రీవాణి దేవత వచ్చిండు. బాలకృష్ణుడు, మురళీకృష్ణుడు, గోపాలకృష్ణుడు, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉంది. కూర్చుంటే రాదు, లేస్తే మంత్రి, తిరిగితే శనాధిపతి. 3 గుణాలుంటాయి వారి జాతకంలో. వారికి వారే రాదు, వారికి వారే మంత్రి, వారికి వారే బంటులు. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం వారికి ఇల్నాటి శని ప్రభావం నడుస్తున్నదండి. ఇప్పుడు వారి జాతకంలో లాస్ట్ ఘడియలు నడుస్తుందండి. వారి పేరు మీద లాస్ట్ ఘడియ శని నడుస్తుంది. కాబట్టి మీనరాశిలో శని నడవటం మూలంగా వీరికి కూడా ఎల్నాటి శని ప్రభావం ఉంది. కానీ నవగ్రహాల్లో వీరికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయండి, 3 గ్రహాలు మధ్యస్థానంలో ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం గురు రాహు బలం కలయిక ఉంది కాబట్టి. కానీ మాత్రం దేశరిష్ట యోగం చాలా ఉంటుంది, గ్రామరిష్ట యోగాలు కూడా చాలా ఉంటాయి. అలాగే మాత్రం చాలా వరకు మాత్రం జిల్లారిష్టాలు చాలా వరకు ఉంటాయి. ఈ రాశివారి మూలంగా మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. అంటే ఈ రాశివారు కొనుక్కు తెచ్చుకున్నది కాదండి దోషం, శాస్త్ర ప్రకారం అలా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాశివారు మాత్రం గ్రహాల్ని శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. వారి గృహానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, లేదా తీసుకోవాలనుకున్నా, ఇంకా ఏ స్థలం కొనాలనుకున్నా ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉందండి. మొదటి 6 నెలలు మాత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటుంది. రెండవ 6 నెలలు మాత్రం చాలా వరకు వారికి శుభయోగం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరికి ఎలాంటి శని ప్రభావం ఉన్నా గురుబలం అధికం ఉంది, రాహుబలం అధికం ఉందండి. గురుబలం ఉన్నందువలన గురు గ్రహం ధనకారకుడు, గుణకారకుడు, విజ్ఞానకారకుడు, సంతానకారకుడు, సంపాదనకారకుడు, గౌరవకారకుడు, విద్యాకారకుడు. కాబట్టి వీరికి ఈ విషయంలో ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంటుంది. రాహుగ్రహం మంచిగా ఉంది కాబట్టి వీరి మాట చలామణి అవుతుందండి. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. 100 మంది పోయినా వీరి మాట గెలిపించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారం మాత్రం కలిసి రాదండి వీరి పేరు మీద. వీరికి మధ్యలో మాత్రం రక్త సంబంధికులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేదా తండ్రి సైడ్ వాళ్ళతో కావచ్చు, తల్లి సైడ్ వాళ్ళతో కావచ్చు, లేదా వీరి భార్య సైడ్ వాళ్ళతో కావచ్చు, విరోధాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. అలాగే కడుపును పుట్టిన సంతానంతో కూడా చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జీవితం ధనం మీద తిరిగే అవకాశం ఉంటుందండి.